నేను ఏమండి పర్వాలేదమ్మా. థ్యాంక్స్. సో ఎప్పుడైతే మనం కూడా ఆ రాగద్వేషాల్ని జయిస్తామో, భగవంతుడు రాగద్వేషాలు లేనివాడు కాబట్టి మనం కూడా అటువంటి దోషరహితులం అవుతాము. అటువంటి వ్యక్తులు ముందుగానే ముక్తులైనట్టుగా భావింపవలను. అతని లక్షణాలు ఎలా ఉంటాయో తర్వాత శ్లోకాల్లో వర్ణింపబడినవి. రైట్, నెక్స్ట్ శ్లోకానికి వెళ్దామా? 20వ శ్లోకం చూతారమ్మా. ప్రాప్య స్థిర బుద్ధిరసంలో ప్రియమైన దానిని పొందినప్పుడు ఉప్పొంగక, అప్రియమైన దానిని పొందినప్పుడు కలత పొందని వాడును, స్థిర బుద్ధిని కలిగిన వాడును, మోహితుడు కానివాడును, భగవద్ విజ్ఞానమును పూర్తిగా నెరిగిన వాడును, పరబ్రహ్మమునందు స్థితిని కలిగిన వాడే హరే కృష్ణ. సో ప్రియమైనది పొందినప్పుడు ఉప్పొంగక, అప్రియమైనది పొందినప్పుడు కలత పొందినవాడు. స్థిత ప్రజ్ఞత్వం గురించి మొదట్లో చెప్పుకున్నాం మనం. భగవంతుడు స్థిత ప్రజ్ఞత్వం గురించి చెప్తున్నాడు. శీతోష్ణమాన్ని సమానంగా చూసేవాడు. అక్కడ జస్ట్ ఒక 2 సీజన్స్ లా చెప్పుకొచ్చారు. ఇక్కడ చెప్పుకొచ్చేసరిగా అస్థిత ప్రజ్ఞత్వం తాలూకా లక్షణాలు ఎట్లా ఉంటాయో చెప్తున్నారు. ఏం చెప్తున్నారయ్యా? ప్రియమైనది పొందినప్పుడు ఉప్పొంగక, లాటరీ తగిలింది, లాటరీ తగిలింది అని ఆనందపడుతున్నాడు. ఒక నెంబర్ లో పోయింది అని చెప్పినా సరే బాధపడక, రెండు సమాన స్థితిలో ఉండగలిగే వాళ్ళు రైట్. పొంగక అప్రియమైన దానిని పొందినప్పుడు కలత పొందినవాడు స్థిర బుద్ధిని కలిగిన వాడును, మోహితుడు కానివాడును, భగవద్ దివ్య జ్ఞానమును పూర్తిగా నెరింగిన వాడు. మానవుడు పరబ్రహ్మమునందు స్థితిని కలిగినట్టు వాడే అతను. ఈ లక్షణాలు అటువంటి వ్యక్తి తాలూకు లక్షణాలు ఉంటాయి. ఎటువంటి వ్యక్తి తాలూకు లక్షణాలు? భౌతిక ప్రపంచంలోనే ఉంటూ ఆధ్యాత్మికతత్వాన్ని సంపూర్ణముగా అర్థం చేసుకుని చనిపోయిన తర్వాత మళ్ళీ జన్మ రాదు అనుకున్న వ్యక్తి తాలూకు లక్షణాలు కూడా. ఆ కోరిక ఉంది కదా, మళ్ళీ జన్మ తీసుకోకూడదు అని, కానీ లక్షణాలు ఉన్నాయా? దిస్ ఇస్ వాట్ ది శ్లోక సార్. అన్ని ప్రతి స్టేట్ లోని మనం ఎక్కడున్నాము క్వశ్చన్ చేసుకోవడం కోసం ఉపయోగపడండి. ప్రియమైన దానిని పొందినప్పుడు ఉప్పొంగక, మరి ఏదైనా ప్రియమైనది వస్తే ఎందుకు ఆనందం వస్తుంది? అసలు దేనిని ప్రియమైనదిగా ఆలోచిస్తున్నాం? ఆనందం వస్తుంది అంటే అది ప్రియమైనది అని అనుకుంటున్నాం కాబట్టి ఆనందం వస్తుంది. అయినా ప్రియమైనది వచ్చినప్పుడు ఆనందం ఉండకుండా ఉండాలి అంటే అది ప్రియమైనది కాదేమో అని మనం క్వశ్చన్ చేసుకోగలగాలి. మరి ప్రియమైనది ఏమిటయ్యా అంటే ఆయనతో ఉన్న బంధమే ప్రియమైనది. భౌతిక తత్వానికి సంబంధించిన దానితో పొందినప్పుడు ఆనందం పొందక, భౌతిక ప్రపంచానికి సంబంధించిన విషయం ఏదైనా మన నుంచి అనుకునేది జరగకపోతే అది భౌతిక విషయమే కదా అని గ్రహించగలిగిన వాడు దాని కలత చెందకుండా ఉంటాడు. కాబట్టి అట్లా ఎట్లా జరుగుద్ది? అట్లా ఎందుకు జరుగుద్ది? స్థిరతత్వం ఎక్కడి నుంచి వస్తుంది? భగవద్ దివ్య జ్ఞానమును పూర్తిగా తెలుసుకున్నాడు కాబట్టి. అటువంటి మానవుడు పరబ్రహ్మమునందు స్థితిని కలిగినట్టు వాడే అవుతాడు. ఇటువంటి వ్యక్తి పరబ్రహ్మమునందు స్థితిలో ఉన్నవాడే. పరబ్రహ్మ స్థితిలో ఉన్నవాడు ఇట్లా ఉంటాడు. అదే ఉంది కదమ్మా. అంటే భౌతిక ప్రపంచ విషయంలో జరిగే విషయానికి ఆనందపడిపోయి అది జరగని విషయానికి కలత పడిపోవడం వలన మనము ఏంటి నష్టపోతున్నాం అయ్యా అంటే ముక్తి నష్టపోతున్నాము. మరి ఏంటి కొనుక్కుంటున్నాము అయ్యా అంటే మన జన్మకి కారణం అయిపోతున్నాము. రైట్. ఈ స్థితిలోని నువ్వు కర్మ చేసుకో, ఈ స్థితిలో నువ్వు కర్మ చేసుకో.
ఆత్మానుభూతి పొందిన మహాత్ముని లక్షణములు ఇక్కడ తెలుపబడినవి. ఆత్మ మరియు దేహము ఒకటే అను దేహాత్మ బుద్ధితో మోహగ్రస్తుడు కాకపోతే అతని ప్రథమ లక్షణము. దిస్ ఈస్ నాట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ లైఫ్. ఏదైనా జరిగినప్పుడు అనుకోగలగాలి. ఏదైనా నష్టం, వాట్ వర్స్ట్ కెన్ హ్యాపెన్. చిన్న చిన్న విషయాలకి మనం చాలా న్యూస్ పేపర్ చూస్తే రోజుకి ఇన్ని సూసైడ్ కేసులు చూస్తూ ఉంటాం. ఏమమ్మా ఫ్రస్ట్రేషన్. ఎందుకని? ఇది పనికిరాని విషయం కోసం బాధపడిపోవడం. చిన్న చిన్న విషయాలు త్రూ న్యూస్ పేపర్ 1 లీటర్ పాలు కోసం కొట్టుకుని మర్డర్లు చేసేసుకున్న వాళ్ళు కూడా కనుక, ఇంట్లో చేసిన కూర నచ్చక వైఫ్ కొట్టి చంపేసిన వాళ్ళు కూడా అంటే ఆ జ్ఞానం లేకపోవడం. దిస్ ఈస్ నాట్ వాట్ ఈస్ ఇంపార్టెంట్ టు మీ. వాట్ ఈస్ ద వర్స్ట్? ఆఫీస్ లో కూడా పగలు రాత్రి కష్టం. వర్స్ట్ సినారియో, యు లూజ్ ద జాబ్ అన్న ఆలోచన ఉంటే దెన్ యూ డోంట్ హ్యావ్ టు ఫ్రస్ట్రేట్ యువర్ సెల్ఫ్. రైట్? సో అది ఎక్కడి నుంచి రావట్లేదంటే దేహ భావన నుంచే రావడం. దేహాత్మ భావన అంటే అది బేసికల్. రైట్. చాలా మంది కోపం వస్తే అలుగుతారు. ఇవాళ డిస్కస్ చేస్తున్నాం. అలిగితే ఏమి జరుగుద్ది? తినడం మానేసి. బికాస్ దట్ ఈస్ మై బాడీ ఈస్ అండర్ మై కంట్రోల్స్. ఐఎమ్ నాట్. దిస్ ఈస్ ఆల్ దేహభావం నుంచి వచ్చేది. అలకన్నది దేహభావం నుంచి వచ్చేది బేసికలీ. అది ఎక్కడి నుంచి వస్తుంది అంటే దేహభావం నుంచి వస్తుంది. రైట్? ఈ కోపం వచ్చి తల బద్దలు తలుగు కొట్టేసుకోవడం, ఇలాంటి గోడ కొట్టుకోవడం, జంధ్యాల సినిమాల్లో చూస్తాం. ఇవన్నీ ఎక్కడ దేహభావం నుంచి వచ్చింది. యూఆర్ ఐడెంటిఫైయింగ్ యువర్ సెల్ఫ్ విత్ ద బాడీ. ఎప్పుడైతే ఆ స్థితిని దాటుతామో బేసికలీ దేహభావం నుంచి బయటపడతాం. ఆత్మ మరియు దేహమే ఒకటేను దేహాత్మ బుద్ధితో మోహగ్రస్తుడు కాకపోతే అతని ప్రథమ లక్షణం. దట్స్ ద ఫండమెంటల్ రూల్, ఫండమెంటల్ రిక్వైర్మెంట్ బేసికలీ. తాను దేహము కాదనియో దేవాది దేవుని అంశాన్ని అతను పూర్తిగా ఎరుగడు. కనుకనే దేహములకు సంబంధించిన దేనినైనా అతను సాధింపగలిగినప్పుడు సంతోషింపుడు, మరియు నష్టపోయినప్పుడు చింతించాడు. దేహానికి సంబంధించిన ఏ విషయానికైనా సరే సాధించినప్పుడు ఆనందించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తన దేహం కాదు కాబట్టి. సంథింగ్ హ్యాపెన్ టు సంబడి ఎల్స్, నాట్ మీ. డూ ఇట్ ఇస్ ఫర్ యువర్ ఓన్ బాడీ. మనసు యొక్క ఈ స్థిరత్వమే స్థిర బుద్ధి అనబడును. కనుక అతడు ఈ భౌతిక దేహమే ఆత్మగా భ్రమించట గాని దేహము శాశ్వతమని భావించి ఆత్మ యొక్క ఉనికిని నిర్లక్ష్యపరిచట గాని చేయడు. సో మనం దేహ భావన నుంచి బయటపడడం అంటే దేహ పోషణ గురించి ఆలోచించడం తగ్గించి ఆత్మ పోషణ గురించి ఆలోచించడం పెంచగలగాలి. ఇట్టి జ్ఞానము అతనిని బ్రహ్మము, పరమాత్మ, భగవాను నుండి పరతత్వ జ్ఞానమును పరిపూర్ణంగా అవగాహన చేసుకునేగలిగి ఉన్నత స్థితికి చేర్చగలదు. ఈ విధముగా అట్టి భక్తుడు అన్ని విధములుగా పరబ్రహ్మంతో ఐక్యము పొందుటకు ప్రయత్నింపక తన నిజ స్వరూప స్థితిని పూర్తిగా ఎరగగలడు. ఇది ఏ బ్రహ్మానుభూతి లేదా ఆత్మానుభూతి అనబడును. అట్టి స్థిరమైన చైతన్యమే కృష్ణ చైతన్యము. మన లక్ష్యం అప్పుడు వెళ్ళి బ్రహ్మంలో కలవడం కాదు, మన స్థితిని అర్థం చేసుకుని ఆయనకి సేవ చేయాలి, ఆయనతో బంధం ఏర్పరచుకోవాలి. ఆ భక్తి భావనని ఆనందించే స్థితిలోనే నిలబడతాడు అని చెప్పొస్తున్నారు ప్రభుపాదులు గారు. మళ్ళీ ఇక్కడ రైట్, అట్టి స్థితియే కృష్ణ చైతన్యము అంటే భగవత్ స్థితిలో నిలబడడం. సో అటువంటి వ్యక్తి తాలూకా లక్షణాలు చూద్దాం. ఇంకా చదువుతాము. బాహ్య స్పర్శేషు అసక్తాత్మా యాత్మనీయత సుఖం స బ్రహ్మయోగయుక్తాత్మా సుఖం అక్షయశ్రుతే. అట్టి ముక్త పురుషుడు బాహ్యేంద్రియ ఆనందమునకు ఆకర్షింపబడక అంతరమైన ఆత్మయందే సౌఖ్యమును అనుభవించుచు
సదా ధ్యానమగ్నుడై ఉండు విధముగా ఆత్మదర్శి అయిన వ్యక్తి పరబ్రహ్మమును ధ్యానించు కారణమును అపారమైన సుఖమును అనుభవించును. మళ్ళీ ఇంకా ముక్త పురుషుడు తాలూకున్న లక్షణాలు ఏమిటయ్యా అంటే, బాహ్య ఇంద్రియములకు ఆకర్షింపబడక, బాహ్య బాహ్య స్పర్శేషు ఆసక్తాత్మ, బాహ్య అసక్తాత్మ, ఆసక్తి కాలివాడు, ఆసక్తి ఆసక్తి అసక్తి. అట్టి ముక్త పురుషుడు బాహ్య ఇంద్రియానందములకు ఆకర్షింపబడక అంతరమైన ఆత్మయందే సౌఖ్యమును అనుభవించుచు సదా ధ్యానమగ్నుడై ఉండును. అంటే అంతరమైన ఆత్మయందు సౌఖ్యమును అనుభవించడం అంటే భగవంతునితో బంధంతో నిలబడి ఉంటాడు కాబట్టి. సో మనకేంటంటే ఆ స్థితికి ఎదగడానికి టైం పడుతుంది. అందుకు సర్వీస్ చేయాలి. ఆ స్థితికి ఎదిగేంత వరకు మనం సర్వీస్ చేయాలి. సేవాభావం నుంచి భక్తి భావానికి ఎదుగుతాము బేసికల్గా. సేవాభావన సాధన నుంచి సేవ నుంచి భక్తి బేసికలీ. అది ప్రేమ భక్తి. సాధన భక్తి, ప్రేమ భక్తి. ప్రేమ భక్తి వచ్చేంత వరకు సాధన భక్తి చేయాలి. సాధన భక్తి చేస్తున్నప్పుడు ఏం జరుగుద్ది అంటే మన ఇంద్రియానందం చనిపోవడం మొదలు పెడుతూ ఉంటుంది. మన ఇంద్రియానందం మీద అట్రాక్షన్ తగ్గుతూ ఆయన ఇంద్రియానందం మీద అట్రాక్షన్ వస్తుంది. అది వచ్చేంత వరకు కూడా మనం సేవ చేయాలి. సేవ చేస్తూనే ఉండాలి. సేవ ఎందుకంటే అందుకు అప్పుడు ఆత్మయందే సౌఖ్యమును అనుభవించే స్థితికి వెళతాడు. సదా ధ్యానమగ్నుడై ఉంటాడు. ఆ విధముగా ఆత్మదర్శి అయిన వ్యక్తి పరబ్రహ్మమును ధ్యానించే కారణమున అపారమైన సుఖమును అనుభవిస్తాడు. ఒకసారి ఆ రుచి చూస్తే భగవంతునితో ఉన్న బంధమైన రుచిని చూస్తే ఇంకా భౌతిక ప్రపంచంలో ఏది కూడా వాళ్ళకి ఆనందం ఇవ్వని స్థితిలో ఉంటారు. దట్స్ హౌ ద గోల్ షుడ్ బి. ఎప్పుడైతే ఆ స్థితిని రీచ్ అవుతామో మళ్ళీ జన్మ వచ్చినా సరే దానికి అతీతంగా ఉంటాడు. అంటే వచ్చినా సరే కేవలం ఆయన ఆజ్ఞానుసారం వచ్చి ఆయన కోసం జన్మ తీసుకునే వ్యక్తులు అవుతారు. వాటిని వేసుకోవాలి. అంతే అంతే అంతే. అంటే అప్పుడు ఎందుకు వస్తారయ్యి అంటే ఇంకో 1000 మందిని, ఇంకో 10,000 మందిని, ఇంకో 1,00,000 మందిని ఆ మార్గంలో తీసుకెళ్ళడం కోసం వస్తారు. కారణ జన్మలు. ఆ స్థితికి ఎదగడానికి మన ప్రయత్నం అంతా ఉండాలి. సో కృష్ణ చైతన్యవంతుడు గొప్ప భక్తుడైన శ్రీ యమునాచార్యులు వారు ఈ క్రిందముగా చెప్పి ఉన్నారు. శ్రీ కృష్ణ భగవానికి దివ్యమైన ప్రేమయుక్త సేవ ఎందు నెలకొని దేవాది దేవుని యందు నిత్య నూతనమైన ఆనందమును నేను అనుభవించుచున్నందున ఐదున సుఖ భావన కలిగినంతనే ఆ రుచిచే ముఖ వికారము కలిగి నేను ఆ భావంపై ఉమ్మి వేయుదను. సో సో ఆధ్యాత్మిక భావనలోకి ఎదగలేకపోవడానికి కారణము మైదున సుఖ భావన అనేది గ్రహించగలగాలి. ఈ ప్రపంచాన్ని రన్ చేస్తున్నదే మైదున సుఖం. అందులోంచి బయటపడగలగాలి. బ్రహ్మయోగము లేక కృష్ణ చైతన్యం నందు ఉన్నవాడు శ్రీకృష్ణ భగవానుని దివ్యమైన భక్తియుక్త సేవ యందు నెలకొని ఉన్నందున భౌతిక సుఖము పట్ల రుచిని పూర్తిగా కోల్పోవును. భౌతిక భావనలో అత్యున్నత సుఖము మైదున భాగం. ప్రపంచమంతయు ఈ భ్రమతోనే కొనసాగుతున్నది. భౌతికవాది ఇట్టి భావన లేకుండా ఎట్టి కర్మను జయించాలడు. కానీ కృష్ణ చైతన్యమునందు నెలకొనిన అట్టి వ్యక్తి మైదున సుఖమును త్యజించి అధికమైన ఉత్సాహముతో కర్మ చేయదు. అట్టి భోగత్యాగము ఆత్మానుభూతికి ఒక పరీక్ష. ఎందుకనగా ఆత్మానుభూతి మరియు మైదున సుఖమును పుత్తు ఎన్నడూను కుదరదు. కృష్ణ చైతన్యవంతుడు ముక్తాత్ముడు ఒకటి చేత ఏ విధమైన ఇంద్రియ సుఖముల పట్ల ఆకర్షణను కలిగి ఉండాడు. మరి పెళ్లి చేసుకోకూడదా అండి? ఏమా బాడీని 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 కామవాంఛతో కూడింది. సో సో మెజారిటీ ఆఫ్ ద వరల్డ్ రన్స్ అరౌండ్ దట్ మెటీరియలిస్టిక్. భౌతిక ప్రపంచం అంతా కూడా ఆ భావన మీద పరిగెడుతుంది. యూ హ్యావ్ టు లిమిట్ యువర్ సెల్ఫ్, యువర్ బాడీ డిజైర్స్ టు శాస్త్రపరంగా నిర్ణీతమైన దానితోనే చేయగలగాలి. యూ హ్యావ్ టు లిమిట్ యువర్ సెల్ఫ్ టు వన్ పార్ట్నర్. దట్స్ వాట్ ఎవ్రీ స్పిరిచువల్ లిటరేచర్ స్పీక్స్ అబౌట్. కలియుగంలో ఒక్కడితో సాటిస్ఫై అవ్వగలడమే మైదున బ్రహ్మచర్యం తీసుకున్నతో సమానము అని చెప్పుకొస్తుంది. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఏ బిగ్ అచీవ్మెంట్. వెస్టర్న్ వరల్డ్ లో అది అది. చాలా కష్టమైన విషయం.
ఎట్లా ఉంటుందంటే ఇక్కడ మీరు చూస్తుంటారుగా మనుషుల్ని, యంగ్స్టర్స్ లైక్ న్యూలీ మ్యారీడ్ పీపుల్, ఎవ్రీ వీకెండ్ దే వుడ్ లైక్ టు గో టు ఏ డిఫరెంట్ రెస్టారెంట్, ఒక వీక్ చైనీస్, ఒక వీక్ మెక్సికన్. ఇక్కడ ఐ వాస్ టాకింగ్ టు ఎ కొలీగ్ లైక్ వాళ్ళ సన్ అమెరికన్. Your son, how old is he? 25, 26. Is he getting? No, he's still dating somebody. Dating somebody అంటే I have dated an Indian, I have dated an American, I have Italian, I have dated a Mexican. That's how their list goes. Just like the way you think I have eaten Mexican, I have eaten French, I have eaten German. You see what I'm saying? Their achievement is measured in how many country people they have slept with. Last week వెళ్ళినప్పుడు I was asking మళ్ళీ ఆయన కలిసాను, జెఫ్ ఎలా ఉన్నాడు ఇప్పుడు. Oh, the first one is dealing with his first divorce, second one is dealing with his first marriage. See, this is how life is basically. And both of them are in 40s or 30s or 40s or whatever it is. So that is what is the biggest driving force best materialistic world. Everybody at the end of it surrender to it. Everybody at the end of it surrender to it in materialistic world. To what? To that Maidus. Like if you go to like, it's not blade, put it like in a round record. ఫ్రాన్స్ లో కూడా కొంతకాలం, ఫ్రాన్స్ లోని ఒక అప్పర్ స్టేజ్ వెళ్ళే ప్రతి మేనేజర్ కి వాడికి ఒక స్టేటస్ సింబల్ మాట. స్టేజ్ కి వెళ్ళిన తర్వాత ఐ హ్యావ్ ఎ BMW అండ్ ఐ హ్యావ్ ఎన్ యంగర్ బాయ్ ఫ్రెండ్ ఆర్ గర్ల్. ఇట్ డజంట్ మ్యాటర్ వెదర్ ఇస్ మేల్ ఆర్ ఫీమేల్. 50-year ఆఫీస్ డైరెక్టర్, లేడీ డైరెక్టర్ కూడా షీ హాస్ టు హ్యావ్ ఎ 25-year బాయ్ ఫ్రెండ్ టు అకంపెనీ ఫర్ లంచ్, డిన్నర్ అండ్ ఫ్రైడే ఈవినింగ్స్. దట్ స్టేటస్ సింబల్. That is what drives that society, most of that society, basically. I don't know how much you actually follow this. There's a law case going on against Donald Trump. వాడి ఆఫీస్ లో పనిచేసేవాడు, గల్ఫ్ కోర్స్ లో పనిచేసేవాడికి డ్రెస్ సైజ్ లిమిట్ ఉంటుంది లేడీస్. ఇఫ్ యూ డోంట్ ఫిట్ ఇన్ దిస్ డ్రెస్, యూ ఫిగర్ అవుట్ సంబడి ఎల్స్ హూ ఫిట్స్ ఇన్ టు దిస్ డ్రెస్, బట్ యూ హ్యావ్ టు వేర్ దిస్ డ్రెస్. That is a law case. You see, the more powerful you become, that is how they're that is what they're living for. So at the end, this is what it is. If you're 50s and if you're still married, it's considered almost in sin in America. Should be divorced at least by then once. At least once. If it's anybody, including like, you see like Bill Gates, Al Gore, all of them got divorced in their 50s basically. These are people, topmost people, right? I mean, exactly, role models basically. So that is how it has become basically. Anyway, that's not the point. So మైథున భావనని మనం కంట్రోల్ చేసుకోలేకపోతే ఆధ్యాత్మికంగా ఎదగడము కష్టము. ఆధ్యాత్మికంగా ఎదగడము కష్టం. దిస్ ఇస్ ఆల్ టెంపరీ అని గుర్తించుకోగలగాలి. సరే, సంస్పర్శ భోగా దుఃఖయేనవయేవతే ఆద్యాంతవంత కౌంతేయ నతేషు రమతే బుధః. బుద్ధిమంతుడు ఇంద్రియ సంపర్కముచే కలుగు దుఃఖ కారణములైన భోగమునందు పాల్గొనడు. ఓ కౌంతేయ, అట్టి సుఖములు ఆద్య అంతములను కలిగి ఉండును. అందుచేత వివేకవంతుడు వారి యందు ప్రీతి పొందాడు. సో భౌతిక సుఖానికి 2 కంపల్సరీగా ఉంటాయట, ఆది అంతము. సో బుద్ధిమంతుడు ఇంద్రియ సంపర్కము చేయగలుగు దుఃఖ కారణము భోగమునందు పాల్గొనడు. సో భౌతిక సుఖం ఎందుకు పాల్గొనడు అంటే, ఓ కౌంతేయ, అట్టి సుఖములు ఆద్య అంతములు కలిగి ఉండను. అందుచేత వివేకవంతుడు వాటి యందు ప్రీతి పొందాడు. ఒక రైడ్ ఎక్కడానికి ఎంత ఎక్సైట్మెంట్ కనబడుతుంటుంది లైన్ లో నిల్చున్నట్టు. అయిపోగానే మళ్ళీ
ఆ ఎగ్జైట్మెంట్ ఎంతసేపు నిలబడుతుంది? కొన్ని సెకండ్స్ నిలబడుతుంది. దెన్ యూఆర్ అవుట్ ఆఫ్ ఇట్ బేసిక్లీ, రైట్? అది భౌతిక సుఖము తాలూకా. దిస్ ఇస్ ద బెస్ట్ స్వీట్, ఐ లవ్ సో మచ్. టీనేజర్స్ లో వింటూ ఉంటాం. అది తినమనండి కుదరదు, రెండు అంతకంటే. బేసికలీ భౌతిక సుఖం ఏదైనా సరే దానికి ఒక స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది, ఒక ఎండింగ్ పాయింట్ ఉంటుంది. ఇది తెలుసుకున్నాడు కాబట్టి వివేకవంతుడు వాటి యందు ప్రీతి పొందాడు. సో హీ వాంట్ సంథింగ్ దట్ ఈస్ పెర్మనెంట్లీ హ్యాపీ, పెర్మనెంట్లీ హ్యాపీ, రైట్? బుద్ధిమంతుడు ఇంద్రియ సంపర్కము చేయగలుగు, ఇంద్రియ సంపర్కము చేయగలిగే దేనికైనా దుఃఖ కారణమునందు భోగమునందు పాల్గొనడు. ఎందుకంటే అటువంటిది దుఃఖానికే దారి తీస్తుంది. సరే, భాష చూద్దాం. భౌతిక సుఖములు ఇంద్రియ సంపర్కము చే కలుగుచుండును, కానీ దేహము అశాశ్వతమైనందున అట్టి భౌతిక సుఖములన్నీ అశాశ్వతములు అగును. ముక్తాత్ముడు అశాశ్వతమైన దేని యందు కూడా ఆసక్తి కనబరచు. ఆధ్యాత్మిక ఆనందపు అనుభూతిని చూసిన ముక్తాత్ముడు తుచ్చమైన సుఖమును అనుభవించడానికి ఇట్లు అంగీకరించింది. ఈ విషయమును గూర్చి పద్మపురాణమునందు ఇట్లు తెలుపబడింది. యోగులు పరతత్వమునందు రమించుచు అనంతముగా దివ్యానందమును అనుభవించరు, కనుకనే పరతత్వము దేవాది దేవుడు శ్రీరాముడు అని తెలియబడును అని పద్మపురాణం నుంచి ఒక శ్లోకాన్ని ఇక్కడ ఇస్తున్నారు. యోగులు అనగా భగవంతునితో యోగము పొందిన వాళ్ళు పరతత్వమునందు రమించుచు ఆ భావాన్ని అనుభవిస్తూ ఉండడం వలన, ఆ భావాన్నితో ఆనందాన్ని రమిస్తూ ఉండడం వలన అనంతముగా దివ్యానందమును అనుభవిస్తూ ఉంటారు. కనుకనే పరతత్వము దేవాది దేవుడు శ్రీరాముడు అని తెలియబడును. శ్రీమద్ భాగవతం నందు కూడా ఈ విధముగా తెలియబడింది. విశ్వదేవుడు ఇట్లా చెప్తున్నాడు: ప్రియమైన పుత్రులారా, మానవ జన్మయందు ఇంద్రియ ప్రీతి కొరకే ప్రయత్నించుట యుక్తము కాదు. అట్టి ఇంద్రియ సుఖమును మలభక్షణము చేయి సుకరములకు కూడా లభించును. అట్లుగాక ఈ జీవిత మనుగడను శుద్ధి చేయి తపస్సును మీరు చేపట్టవలెను. తత్ఫలితముగా మీరు అనంతమైన ఆధ్యాత్మిక ఆనందమును అనుభవింపగలరు. కనుకనే జీవితము నిజమైన యోగులు లేక వివేకవంతుడు నిరంతర భావబంధములకు కారణమైన ఇంద్రియ సుఖముచే ఆకర్షితుడు గురికాడు. మానవుడు భౌతిక విషయ సుఖమును పట్ల ఎంత అధికముగా ఆసక్తిని పెంచుకునో అంత అధికముగా భౌతిక సుఖమునందు బంధింపబడును. సో ఋషభదేవుడు చెప్తున్నాడు, వాడి కొడుకులందరినీ పిలిచి, జన్మ ఎందుకయ్యా అంటే ఇంద్రియ ప్రీతి కొరకై తీవ్రంగా ప్రయత్నించడం యుక్తము కాదు. ఇంద్రియ సుఖమును మలభక్షణము చేయి సూకరములు కూడా లభిస్తున్నాయి. కేవలం ఇంద్రియానందం పొందాలి అంటే నువ్వు మనిషిగా పుట్టక్కర్లేదు, పందిగా పుట్టినా చాలు, అవి కూడా ఆనందాన్ని ఇట్లాగనే అనుభవిస్తున్నాయి. మనం చెప్పుకున్నాం కూడా, పౌరాలు రోజుకి 65 సార్లు మైథున సుఖాన్ని అనుభవిస్తాయంట. మనం ఆ మైథున భావంతో శరీరాన్ని వదిలేస్తే మళ్ళీ ఇదే అపార్ట్మెంట్ కాంప్లెక్స్ లోనే ఎక్కడో పౌరు మీద పడతాం. అట్లు కాక ఈ జీవిత మనుగడను శుద్ధి చేయి తపస్సును మీరు చేపట్టవలను. ఫలితముగా మీరు అనంతమైన ఆధ్యాత్మిక ఆనందాన్ని ఇది చాలా సార్లు చెప్పుకున్నాము. ఏ ఆలోచనతో, ఎటువంటి తీరని కోరికలతో చనిపోతే అటువంటి కోరికలన్నీ తీర్చుకోవడం కోసం మళ్ళీ జన్మించాల్సి వస్తుంది. ఈ భూమి మీద పుట్టకుండా ఉండగలిగే లాంటి కోరికల్ని మనం అలవర్చుకోగలిగితే, అంటే మన కోరిక ఎట్లా ఉండాలంటే 84 లక్షల జీవరాశులు కూడా ఆ కోరికని తీర్చలేనంటి కోరిక అయి ఉండాలి. అది అంటే ఈ భౌతిక ప్రపంచం తీర్చలేని కోరిక అయి ఉండాలి. అప్పుడు తప్పక ఇంకా ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళాల్సి వస్తుంది. The desiredness to go to God has to be that strong. The desire and that ఆ బంధం అంత స్ట్రాంగ్ గా అనుభవించగలగాలి భౌతిక ప్రపంచం. లేని పక్షంలో మళ్ళీ ఐస్ క్రీమ్ తినలేదు, మైసూపాకు తినలేదు, చీమ దోమ తీగ అన్ని రెడీగా ఉంటాయి, అయిపోతుంది. అది ప్రాబ్లం ఏంటంటే అది ఎప్పుడు అన్నది మనకు తెలియాలి. ఆ నిమిషం అనుకోగలగాలి. మీరు ఇదే విషయము హాస్పిటల్లోని వెళ్ళి చెప్పండి, ఐసీయూలో ఉన్న వాళ్ళకి చెప్పండి, వాడు కూడా రేపు నేను బతుకుతానని ఆయన భావనలోనే ఉంటాడు. అది ఎప్పుడు అన్నది మనకు తెలియదు కదమ్మా, అది తెలియదు. సరే బాగా రొంపు వచ్చింది మీకు.
ఇంకొక 10 నిమిషాల్లో పోతానేమో భగవంతుని ప్రార్థిద్దాము అనుకుంటున్నారా? లేకపోతే రంపు పోవడానికి ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అనుకుంటున్నారా? ఆ! నిజమే కరెక్టే కదా! మరి రంపు బాగా వచ్చినప్పుడు ఊపిరి ఆడట్లేదు. అప్పుడు ఏమనిపిస్తుంది? భగవంతుడు గుర్తుకొస్తున్నాడా? డాక్టర్ గుర్తుకొస్తున్నాడా? ఇంకేదో గుర్తుకొస్తున్నాడు. ఎందుకంటే ఇంకా బతికేద్దాము. ఇంకా బతకాలి. అనిపిస్తుంది. అప్పుడు కూడా భగవంతుడు గుర్తుకు రావడం. ఇది కూడా తప్పించుకోవడం ఎట్లాగనే భగవంతుడు ఎప్పుడు గుర్తుకొస్తాడు? జీవితాంతం భగవంతుడి గురించి ఆలోచిస్తాడు. అప్పుడు నిజంగా చనిపోయేటప్పుడు అమ్మయ్య! తీసుకెళ్ళిపోతున్నావా అనిపిస్తుంది. నిజంగా భగవంతుడి గురించి ఆలోచిస్తున్న వ్యక్తికి ఆ! చాలా మంది ఉంటారు. ఉండరు. ఇప్పుడు మనకి ఈ జనరేషన్‌లో కనబడడం తక్కువ గాని, ఇప్పుడు మాతో వచ్చారు ఆవిడని అడిగితే చెప్తా. మా అమ్మ చెప్తూ ఉంటుంది. వాళ్ళ తాతగారు ఇవాళ నేను వెళ్ళిపోతున్నాను. నన్ను మంచం మీద దింపేసేయండి అని చెప్పేసి 10 నిమిషాల్లో వెళ్ళిపోయారు. అంటే వాళ్ళకేంటంటే ఐయామ్ రెడీ. ఐయామ్ రెడీ. ఆ స్థితిలో ఎప్పుడు వస్తుందంటే రెడీనెస్ పూర్తిగా కోరికలు చచ్చిపోయినప్పుడు. 4 నైట్స్ అయితే బ్రో మధ్య మధ్య కొందరు అల్పాయుకులు అంటే ఐ మీన్ ఎప్పుడు వెళ్తామేమో కూడా తెలియదు అసలు. సో ఆ నిమిషంలో నీ పూర్తిగా కోరికలు చచ్చిపోయినప్పుడు. అంటే ఇంకా ఓపిక లేదు కాబట్టి తీసుకెళ్ళిపో. అది కోరికలు చచ్చినట్టు కాదు. ఓపిక లేదు బాబు నన్ను ఇంక నువ్వు తీసుకెళ్ళిపో అంటే ఇంకో శరీరం ఇవ్వని అడుగుతున్నావు. ఓపిక ఉండే శరీరం ఇవ్వని అడుగుతున్నావు. బేసికల్‌గా అది. ఆ టైప్ ఆఫ్ అదేంటిది వేదాంతం కాదు కావాల్సింది బేసికల్‌గా. మనం చూస్తుంటాం మనం ఇస్కాన్‌లో కూడా సార్ మా గ్రాండ్ మదర్ ఆఖరి నిమిషంలో ఉన్నారు వచ్చి భజించేది. జీవితంలో ఎప్పుడైనా హరినామం చేస్తే ఆఖరి నిమిషంలో మనం భజించేసిన ఎక్కుద్దండి. లేకపోతే ఈ గోల ఏంటి అనిపిస్తుంది నాకు ఆ టైంలోని. నిజం బ్రో ఈ గోల ఏంటి అన్నట్టు అనిపిస్తుంది. ఎగ్జాంపుల్స్ చెప్తుంటాం కదా! ఒక సన్ను ఫాదరు ఇప్పుడు కూడా బిజినెస్ ఆలోచనలోనే ఉన్నాడు. ఇతనికి 80 ఏళ్ళు వచ్చేసాయి. ఎప్పటికైనా కూడా వైరాగ్యం రావాలి అని చెప్పి కొడుకేమో అప్పుడు వైరాగ్య స్థితిలో ఉన్న కొడుకు ఆయన తీసుకుని వెళ్ళి కాశీ వెళ్తాడంట. కాశీ వెళ్ళి ఇవన్నీ చూపెడితే అక్కడ అన్ని చూడు నాన్న వీళ్ళందరూ నిన్నదాకా బతికిన వాళ్ళు చచ్చిపోయాడంటే అరే మనం ఇవంతా ముందే తెలిస్తే ఊర్లో బిజినెస్ మానేసి ఇక్కడ కట్టెల షాప్ పెట్టుకున్న బతికేస్తాను కదా. ఇప్పుడు ఆ స్థితి అట్లాగుంటే నువ్వేం తప్పు నాకు ఎందుకు చెప్పలేదు ఏదో నేను ఇక్కడ మన కట్టెల షాప్ పెట్టుకుంటే ఎక్కువ డబ్బులు సంపాదించావు. సో ఈ ధ్యాసలో ఉన్నవాళ్ళు ఇక్కడ మా భగవంతుడు ఎక్కడ గుర్తుకొస్తాడు. జీవితం అంతా భగవంతుని సేవ చేస్తే ఆఖరి నిమిషంలో గుర్తుకొచ్చే బాధ్యత ఆయనే తీసుకుంటాడు. ఒక్క క్వశ్చన్ సో ఎలాంటి కోరిక అక్కడికి వెళ్తామన్నారు కదా. ఇప్పుడు నేను నీ సేవలో ఉండాలనుకుంటున్నాను కోరిక నెక్స్ట్ టైం లో పురోహితుడు లాగా పుట్టి పూజారి లాగా పుట్టి నారాయణ దగ్గర అక్కడే ఉంటాడు. అప్పుడుండే పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఈ జగత్ లో ఉంటాం. ఇప్పుడున్న చాలా మంది పూజారులకు వచ్చే ప్రాబ్లం కొందరికి నేను చూస్తాను అనమాట. వాళ్ళేమో ఇటు పక్కన చూస్తే కొందరికి అందరికన్నా అన్నట్టు కొందరు అయితే అదొక గ్రేట్ ఇలాగ అచీవ్మెంట్ లాగా పెట్టుకుంటారు. దట్ ఇస్ డిఫరెంట్. కొందరు ఏంటంటే నేనేంటి ఇక్కడ పౌరవేక్షణ చేస్తున్నాను వాడేమో కార్లో దిగుతున్నాడు కదా అని చెప్పి స్టార్ట్ చేస్తారు. సో ఇప్పుడు ఇది ఇచ్చి కూడా సో మీరు ఆ కొందరిలో వస్తారేమో అని ఆలోచిస్తున్నారు రైట్. అదొక్కటే కోరిక ఇప్పుడు ఆ పూజారి గురించి అటువంటి వ్యక్తి గురించి ఆయన భగవంతుని సేవ చేద్దాము అన్నది ఆ కోరికతో చనిపోయాడు. అది మాత్రమే కాకుండా మెర్సిడీస్ లో తిరుగుదాం అన్న కోరిక కూడా ఉంది. 2 కోరికలు ఉండిపోయాయి. అదే ఆ 2 కోరికల కాంబినేషన్ తో కానీ అలా అనుకుని సరిపోదు. ఆ లాస్ట్ లో అనుకుని సరిపోదు. ఇదంతా కూడా జయించగలరు. సో భగవంతుడి కృపతోని ఆ జన్మనిచ్చాడు పురోహిత జన్మ. అప్పుడైనా కనీసము ఈ బెంజ్లో తిరుగుదాము ఆ కోరిక చనిపోవడానికి గొప్ప అవకాశం. అది మరి కూడా దుర్వినియోగం చేసుకుంటే ఆయన ఏం చేయడు. కొందరికి అంటున్నారు కదా. దట్ ఈస్ ట్రూ. కలియుగంలో నెక్స్ట్ వచ్చేదంతా కూడా అలాగే ఉంటారు ఎక్కువ మంది. సో దానికంటే ఇంక ఏ రకంగా అడిగితే అక్కడికి వెళ్ళిపోతామని క్వశ్చన్ ఏ రకంగా అంటే మరి అధికార కోరిక ఇవన్నిటిని వదిలేసి అడగగలగాలి. ఇవన్నిటిని జయించి అడగగలగాలి. అన్ని పరిత్యాగం చేశాను నాకు అక్కర్లేదు నాకు ఇది మాత్రమే కావాలి నువ్వు మాత్రమే కావాలి. కృష్ణ కాన్షియస్నెస్ లో ఉండడం అదే. సో అలాగే ఇప్పుడు మేము బెంజ్ కార్ కొనుక్కోవద్దాం అనట్లేదు. కానీ ఆ బెంజ్ కార్ మీద కోరిక ఉండిపోవాల్సిన అవసరం లేదు.
ఎస్ యూ కెన్ హ్యావ్ ద డిజైర్. ఈ సర్వీస్ కోసం నాకు ఈ కారు కావాలి అంటే నువ్వు ఇవ్వు అనుకోగలడం వేరు, నాకు ఎలాగైనా ఈ కారు కావాలి అనుకోవడం వేరు. సో భక్తి భావంలో ఉంటూ ఆ కారు కావాలి అనుకుంటే నెక్స్ట్ జన్మలో యజమాని అయినా అవ్వచ్చు, డ్రైవర్ అయినా అవ్వచ్చు, బట్ భక్తి భావన మిగులుద్ది, ఆ కోరిక తీరుద్ది. భగవంతుడు కావాలనుకోకపోవడం అది రెండు, కావాలనుకోలేకపోవడం రెండు బేసిక్. చాలా మంది కూడా ఇప్పుడు మనందరం అనుకుంటా లాస్ట్ అనుకుంటే అయిపోదు, లాస్ట్ అనుకుంటే అలా అవ్వడం, కానీ చాలా అనుకుంటే అయిపోతుంది అనుకోవడం చాలా కష్టం. జీవితాంతం ప్రాక్టీస్ చేయాలి, జీవితాంతం ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే పరీక్ష ముందులో చదువుకుంటే చాలు అనుకుంటే కుదరదు కదా. ఆ పరీక్ష ముందులో కనీసం డేట్ తెలుసు, పరీక్ష ముందులో చదువుకుంటాను, రేపే పరీక్ష పెడతాను అన్నాడు అనుకోండి టీచర్, అదే ఎన్నాళ్ళు చదువుకోలేదు. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. డెత్ ఈస్ ఎ సర్ప్రైజ్. వీఆర్ నాట్, we have to be prepared for it. How will you be prepared for it? You cannot be prepared for it unless you take his help. That is what it is. Right? Sir, we mood also. Jyoti hai maya sodam. Saknoti iha eva yusodum. Prag sarira vimokshayat. Kama krodhodhavam vegam. Samyukta sahasai sukhi naraha. Anu. ఈ వర్తమాన దేహమును విడిచుటకు పూర్వమే ఎవడు భౌతిక ఇంద్రియ ప్రేరణలను సహించగలుగునో, కామ క్రోధముల తీవ్రతను నిరోధింపజాలను, అతడే దివ్యస్థతున్నట్టు వాడే ఈ జగత్తునందు సౌఖ్యవంతుడు కాగలడు. సో ఈ దేహమును విడిచుటకు పూర్వమే ఎవడు భౌతిక ఇంద్రియ ప్రేరణలను సహింపగలుగునో, ఎవడు వాటిని కట్టేలు చేయగలుగునో. మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇదే బేసికలీ. కామ క్రోధ తీవ్రతను నిరోధింపజాలను, అతడే దివ్యస్థితి ఉన్నట్టు వాడే ఈ జగత్తునందు సౌఖ్యవంతుడు కాగలడు. దట్ ఈస్ ఎ ప్రీ రిక్విజిట్ ఫర్, ఆఖరి నిమిషంలో భగవంతుని గుర్తించుకోగలడానికి ప్రీరిక్విజిట్ ఏమిటయ్యా అంటే నువ్వు భౌతిక ఇంద్రియ ప్రేరణని సహించగలగాలి. అడ్వర్టైజ్మెంట్ చూడగానే షాపుకు పరిగెత్తకుండా ఉండగలగాలి. దట్ ఈస్ వాట్ ద హోల్ మెటీరియలిస్టిక్ వరల్డ్ ఈజ్. 30 seconds లో నీకు ఇంత ఆనందం వచ్చేస్తుంది. ప్రతి అడ్వర్టైజ్మెంట్ అంతే కదా, ఇది కొనుక్కుంటే నీకు దివ్యానందం వచ్చేస్తుంది బేసికలీ. అది సహించగలగాలయ్యా. ఇది భౌతిక ఇంద్రియ ప్రేరణలు అంటే మార్కెటింగ్ బేసికలీ. అది సహించగలగాలి. కామ క్రోధ తీవ్రతని నిరోధింపజాలను. కామ క్రోధ కోరికని కామ కోరికని అంటే కామం అంటే రకరకాల వస్తువుల్ని, భూమి మీద కామం అవ్వచ్చు, ఇంకోటి తీవ్రతని నిరోధింపజాలను, అతడే దివ్యస్థితి ఎందున్నట్టు వాడే ఈ జగత్తునందు సౌఖ్యవంతుడు కాగలడు. వేదాలు కూడా ధర్మ అర్థ కామ మోక్ష చెప్పుకొస్తున్నాయి. ధర్మంగా అర్థించు, ధర్మముగా కామాన్ని కామ కోరికను తీర్చుకో, అప్పుడు ఆటోమేటిక్ గా మోక్షం వైపు వెళ్తావు. నువ్వు ఆ ధర్మాన్ని వదిలేసి వేదాలు చెప్తున్నాయి కదండి అర్థ కామ మోక్ష. దానికి ముందు ఎట్లా సంపాదించినా పర్వాలేదు, ఎట్లా కామం తీర్చుకున్నా పర్వాలేదు, ధర్మాన్ని వదిలేసి ధర్మ అర్థ కామ మోక్షం. సో అట్లా అదే ఎప్పుడైతే నువ్వు మోక్షంలోకి వెళ్తావో అప్పుడు ఆటోమేటిక్ గా ఈ భౌతిక ఇంద్రియ ప్రేరణలని సహించగలగాలి. చూసిన ప్రతిదీ అనుభవిద్దాం, అది జరగని పని. ఒక దాని మీద మనసు పారేసుకుంటే నష్టపోయేది మనమే, భౌతికంగా ఆధ్యాత్మికంగా కూడా. ఎందుకంటే ఎప్పుడైతే దేని మీద మనసు పారేసుకున్నామో అది కామ క్రోధ తీవ్రతలకి కారణం అయిపోతుంది. మనసు పారేసుకుంటే అది అచీవ్ చేయలేకపోతే కామం అది కాస్త క్రోధం అయిపోతుంది, ఆ క్రోధం కాస్త తీవ్రమైన క్రోధం అయిపోతుంది. దానిని మనం కంట్రోల్ చేసుకోగలగాలి. అప్పుడు మాత్రమే ముక్తికి నువ్వు అర్హతని సంపాదించిన వాడివి అవుతావు. మరి ఇది ఎట్లా వస్తుందయ్యా అంటే మళ్ళీ మన ఇంద్రియాల కోసం కాకుండా ఆయన ఇంద్రియాల కోసం
నిలబడగలిగినాడు. ఆత్మానుభూతి మార్గమున స్థిరమైన పురోభివృద్ధిని పొందగోరు వారు భౌతిక ఇంద్రియ వేగమును నియంత్రించుటకు ప్రయత్నింపవలెను. వాచా వేగము, క్రోధ వేగము, మనోవేగము, ఉదర వేగము, ఉపస్థ వేగము, జిహ్వా వేగమును అనేక ఇంద్రియ వేగములు కలవు. వాచా వేగం, నోటి దురుసును తగ్గించాలి. క్రోధ వేగము, కోపాన్ని తగ్గించగలగాలి. మనోవేగం, మనస్సు వేగాన్ని తగ్గించగలగాలి. ఉదర వేగము, కడుపుతాలకు ఆహారం, ఉదరం కడుపుతాలకు వేగాన్ని తగ్గించాలంటే ఎంత తినగలగాలో, ఎంత అవసరమో అంతే తినాలి. అది బఫే కదా, నచ్చిన స్వీట్ కదా అని మొదలు పెడితే దాని వల్ల నష్టపోయేది ఏంటి? అదే మరి ఉదరవేగం అంటే అదే. ఉపవస్థ వేగం అంటే జెనిటల్స్ వేగం, జిహ్వా వేగం, నాలిక వేగం. అన్నిట్లో డేంజరస్ నాలిక వేగం, జిహ్వా వేగం. అదే అన్నిటికీ మూల కారణం బేసికలీ. ఈ 6 ఇంద్రియ వేగాల్ని అనేక ఇంద్రియ వేగాలు కలవు. ఈ వివిధ ఇంద్రియ వేగములను మరియు మనస్సును నిగ్రహింపగలిగిన వాడు గోస్వామి లేక స్వామి అనబడుతు ఉపదేశామృతంలో మొట్టమొదటి స్వామి. అట్టి గోస్వాములు నియంత్రింపబడిన కఠినమైన జీవితములను గడుపుతూ ఇంద్రియ వేగములకు దూరమై ఉందురు. భౌతిక వాంఛలు సంతృప్తి పొందినప్పుడు అవి క్రోధములు కలిగించును. కనుకనే భౌతికమైన మనస్సు, నేత్రములు, హృదయములు కలత పొందుచున్నవి. కనుకనే ఈ భౌతిక దేహమును విడిచుటకు పూర్వమే మానవుడు వాటిని నియంత్రించుట అభ్యసింపవలెను. ఎప్పుడైతే వీటిని అభ్యసించలేకపోతే ఏం చేస్తున్నాడు భగవంతుడు? మన కంటి వేగాన్ని తగ్గించడం కోసం కంటి సైట్ ఇస్తున్నాడు, కానీ మన కళ్ళద్దాలు పెట్టి కరెక్ట్ చేసేస్తుందండి. ఆ These are all counterproductive to philosophy, spiritual progress. That is what you should acknowledge. Acknowledge చేయనంత కాలము సైట్ పెరిగింది అంతే అనుకున్న నెక్స్ట్ నెంబర్కి వెళ్ళిపోతున్నాను తప్పితే అండర్లైన్ ఫ్యాక్టర్ నాకు గుర్తు చేస్తుందయ్యా, ఇది శాశ్వతం కాదు అనేది మనం గుర్తించలేకపోతుంది. మనిషి బాడీ ఈజ్ ఎ మిషన్. అది కూడా ఎవ్రీ డే ఇట్ ఈస్ లైక్ డిటీరియేటింగ్, క్షీణిస్తుంది. అది నిలబడగన్నప్పుడే మనం ఇవి చేసుకోవాలి అన్నది. ఏమ్మా వార్నింగ్ ఇస్తుంది, పెద్ద పెద్ద వార్నింగ్లు ఇస్తుంది బేసికల్గా. అయినా సరే మనం గ్రహించము. అది రెక్టిఫై చేయడానికి దురదృష్టవశాత్తు కరెక్ట్ టైంలో డాక్టర్ దగ్గరికి వెళ్ళామంటే అంతవరకే మన ఆలోచన తప్పితే ఇది పెద్ద వార్నింగ్ అని చెప్పి గ్రహించట్లేదు. ఆ సైడ్ ఆలోచించలేకపోతున్నాం. నిజం అమ్మ, అది కరెక్ట్ టైం కరెక్ట్ డాక్టర్ దొరికారు కాబట్టి గడ్డ నుంచి పడిపోయి ఏం చేస్తున్నావు? మళ్ళీ మన్నాడు సినిమాకి వెళ్ళిపోతున్నావు. టైం పాస్ కి ఆ సర్జరీ అయిన ఐసీలో నుంచి బయటకు రాగానే ఏ సీరియల్ వస్తుంది. టీవీ, ఎందుకంటే అక్కడ కూడా టీవీలు పెట్టేస్తారు. ఇవన్నీ కూడా వార్నింగ్స్, ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక ఎదగడానికి అవకాశం. అది దుర్వినియోగపరచుకోవడానికి వీల్లేదు. భౌతిక వాంఛలు సంతృప్తి పొందనప్పుడు క్రోధము కలిగించిన కనుకనే భౌతికమైన మనస్సు, నేత్రములు, హృదయములు కలత పొందును. కనుకనే ఈ భౌతిక దేహమును విడిచిటకు పూర్వమే మానవుడు వాటిని నియంత్రించుటను అభ్యసింపవును. అట్లు చేయగలిగిన వాడు ఆత్మానుభూతిని పొందినట్టు వాడై అట్టి స్థితియందును అతడు పూర్ణ ఆనందం అనుభవించు. కనుక కోరిక మరియు క్రోధమును నియంత్రించుటకు తీవ్రంగా ప్రయత్నించుటే యోగ సంపన్నుని విద్యుత్ ధర్మమై ఉన్నది. సో యోగ సంపన్నుడు ఇవి జయించిన వాడు అయి ఉంటాడు. 25వ శ్లోకం దాకా వెళ్దాం అనుకున్నాను, కనీసం 24 చూద్దాం. రైట్, సరే ఎవరు చదువుతారు? యో అంత సుఖో అంతారామం తథా అంతర్జ్యోతి ఏవయః స యోగి బ్రహ్మ నిర్వాణం బ్రహ్మభూతో అగిచ్చతి. తన అంతరంగమునందే ఆనందమును కలిగిన వాడు ఉత్సాహవంతుడై అంతరంగమునే రమించువాడును. అంతరంగమునందే లక్ష్యమును కలిగిన వాడును అవు మానవుడే నిజమైన యోగి శ్రేష్ఠుడు.
బ్రహ్మభూతుడైనట్టు వాడు అంత్యమున పరబ్రహ్మమునే పొందగలడు. సో అంత్యమున పరబ్రహ్మమును పొందాలి అంటే ఆఖరి నిమిషంలో భగవంతుడు కాదయ్యా, మొదటి నుంచి తన అంతరంగమునందే ఆనందమును కలిగిన వాడు. అంటే అంతరంగమునందే ఆనందం అంటే బాహ్యంగా బయట ప్రపంచం నుండి ఆనందాన్ని అనుభవించడానికి ఆ అలవాటు నుంచి బయటపడిగిన వాడు అంతరంగమందే ఆనందాన్ని కేవలము ఆ నామస్మరణలోనే ఆనందమును పొందగలడు. మనం ఆంజనేయ స్వామి చూస్తాం, ఆ రామ అన్న పదంలోనే ఆయన ఆనందాన్ని పొందగలుగుతున్నాడు. ఉత్సాహవంతుడై అంతరంగమునందే రమించేవాడు ఎప్పుడైతే ఆనందాన్ని పొందుతాడో వాడు ఆ ఉత్సాహంతో ఇంకా బయట నుంచి ఆనందం పొందడం కోసము ఆలోచించిన వ్యక్తి, అంతరంగమునందే లక్ష్యమును కలిగిన వాడు. అదే అదే ఆయన లక్ష్యమయ్యి ఉన్న మానవుడు నిజమైన యోగి శ్రేష్ఠుడు. భగవంతునితో బంధాన్ని అనుభవించగలిగిన వ్యక్తి యోగ శ్రేష్ఠుడు. బ్రహ్మభూతుడైనట్టు వాడు అంతిమున పరబ్రహ్మమునే పొందగలుగును. అటువంటి వాడి తాలూకా ఆత్మనికి సరి అయిన శరీరము భౌతిక ప్రపంచంలో ఉండదు. శరీరాన్ని వదిలిన తర్వాత ఆయన తప్పకుండా ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళుతాడు. రైట్. సో ఇటువంటి స్థితిలో నీ కర్మను చేసుకోగలరు. అంటే కర్మని చేస్తున్నా సరే కర్మ నుంచి ఆనందాన్ని పొందకుండా ఆ భగవంతునితో ఉండే బంధంతోనే ఆనందాన్ని పొందుతూ కర్మను చేసుకోగలిగితే నువ్వు చివరికి పరబ్రహ్మమునే పొందుతావు. అంతరంగమునందు ఆనందం అనుభవించని వాడు పై సుఖములు కలుగుజేయి బాహ్య కర్మల నుండి ఎట్లు విరమింపగలడు. ముక్తాత్ముడు యథార్థమైన అనుభవం చేతనే సుఖమును అనుభవించును. అంటే బయట ప్రపంచం నుంచి ఆనందము పొందగలను అని విశ్వసిస్తున్నంత కాలము భగవంతుని శరణ కోరడం కష్టం. భగవంతునితో ఆనందాన్ని అనుభవిస్తే బయట ప్రపంచంతో పొందే ఆనందాన్ని మీద రుచి ఆటోమేటిక్ గా పోతుంది. ఈ రెండింటిని గ్రహించగలగాలి. బయట ప్రపంచం నుంచి వచ్చే ఆనందము తాత్కాలికము అని గ్రహించగలిగిన నాడు స్థిరత్వంతో ఉండే ఆధ్యాత్మిక ఆనందాన్ని అనుభవించడానికి అలవాటు పడతాడు. ముక్తాత్ముడు యథార్థమైన అనుభవం చేతనే సుఖమును అనుభవించను. కనుకనే అతడు ఎక్కడైనాను మౌనంగా కూర్చుని అంతరంగమునందే సుఖమును అనుభవింపగలడు. అట్టి ముక్త పురుషుడు బాహ్య సుఖమును ఎన్నడూ వాంఛింపడు. ఈ స్థితి బ్రహ్మభూత స్థితి అని పిలువబడు. అట్టి స్థితిని పొందిన మానవుడు గోద్ధామును నిశ్చయముగా చేరగలడు. ఎప్పుడైతే ఆ బ్రహ్మభూత స్థితిలో నిలబడగలుగుతామో ఆ ఆనందాన్ని చూస్తాము, ఆ ఆనందాన్ని లభిస్తాము, ఆనందాన్ని కోరుకు ఉంటాము. ఆ ఆనందంలో జీవించగలిగితే పరబ్రహ్మ స్థితిని బ్రహ్మభూత స్థితిని చేరుకుంటాడు. Right? So don't get carried away with materialistic advertisements. లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయా క్షీణ కల్మషః చిన్నద్వైత యతాత్మానాం సర్వభూతహితే రతః. రంగమునందే మనసు సంలగ్నమై సందేహముల నుండి ఉత్పన్నమైనట్టి ద్వంద్వములకు అతీతమైన వారు సర్వజీవుల సంక్షేమము కొరకే ఉత్సాహముతో పనిచేయువారును సర్వ పాపరహితులైన వారును ఋషులే బ్రహ్మ నిర్వాణమును పొందుచున్నారు. బ్రహ్మ నిర్మాణం భౌతికత్వంలో నిర్మాణం అంటే అన్ని వదిలేయడం. బ్రహ్మ నిర్మాణం అంటే దట్ ఈస్ ద లాస్ట్ గోల్ బేసికల్. సో అంతరంగమునందే మనసు సంలగ్నమై సందేహముల నుండి ఉత్పన్నమైనట్టి ద్వంద్వాలకు అతీతమైన వాడు. సో మనకు ప్రతి నిమిషం ఆ సందేహాలు వస్తాయి. ఇస్ దిస్ పాత్ రైట్ ఆర్ రాంగ్? ఈ ద్వంద్వాల నుంచి బయటపడి సర్వజీవుల సంక్షేమం కొరకే ఉత్సాహంతో పనిచేయవారు సర్వ పాపరహితులైన వారు ఋషులు బ్రహ్మ నిర్వాణమును పొందుతున్నారు. భగవత్ ముందు చెప్పిన బుద్ధి, మనసు, విశ్వాసము, ఆశ్రయము భగవంతుని అందే పెట్టగలిగిన వ్యక్తుల తాలూకు లక్షణం ఏమిటయ్యా అంటే వాళ్ళు కూడా సర్వజీవుల సంక్షేమం కొరకే ఉత్సాహంతో పనిచేస్తుంటారు. అటువంటి వాళ్ళు బ్రహ్మ నిర్మాణాన్ని పొందుతున్నారయ్యా అని చెప్పొస్తున్నారు. సంపూర్ణంగా కృష్ణ చైతన్యమునందు ఉన్నవాడే వాస్తవమునకు సర్వజీవుల సంక్షేమ కార్యమునందు నెలకొన్నట్టు వాడని చెప్పబడును.
శ్రీకృష్ణుడే సర్వమునకు మూల కారణమని వాస్తవ జ్ఞానం గల వ్యక్తి ఆ భావంతో వర్తించినచో అందరి సంక్షేమం కొరకు వర్తించిన వాడగును. శ్రీకృష్ణ భగవానుడు సర్వభోక్త పరమ ప్రభువు అని పరమ మిత్రుడనే విషయమును మరుచుటియే మానవుల దుఃఖమునకు కారణం కనుకనే మానవ సమాజం అంతటను ఈ చైతన్యమును మానవ సమాజం అంతటను ఈ చైతన్యం పునరుద్ధరించటియే వాస్తవునకు అత్యున్నత సంక్షేమ కార్యము. బ్రహ్మ నిర్వాణమును పొందకుండా ఎవరును అట్టి ఉత్తమ సంక్షేమ కార్యమునందు నెలకొనజాలం. కృష్ణ చైతన్యవంతుడు శ్రీకృష్ణుని దేవత్వమునందు ఎట్టి సందేహమును కలిగి ఉన్నాడు. సో భగవంతుడిని మనము లాస్ట్ వీక్ కూడా అనుకున్నాము, ఒక కోరికతో వెళ్ళకూడదు, భగవంతుడే కోరిక అయి ఉండాలి. కృష్ణ షుడ్ నాట్ బి an object, he has to be the objective. He has to be the objective of our devotion. We don't go to Krishna for an object, basically. Visa goes on. ఇంకోటి మన పరీక్ష పాస్ అవుతుంది, ఇవన్నీ కూడా you're not going to God for God's sake, you're going to God for your sake. Right? మానవ సమాజమున భౌతిక సంక్షేమమును చూచుట యందు మాత్రమే ఆసక్తి అయిన వాడు వాస్తవానికి ఎవరికి హితము చేకూర్చాడు. బాహ్య దేహమునకు మనస్సునకు చేకూర్చుబడి తాత్కాలిక ఉపశమన సంతృప్తి కలిగజేయదు. జీవన సంఘర్షణ ఉంది దుఃఖములకు నిజమైన కారణము శ్రీకృష్ణ భగవానుతో తమకు గల సంబంధమును జీవుడు మర్చుటియే. శ్రీకృష్ణునితో తనకు గల నిత్య సంబంధమును మానవుడు పూర్తిగా ఎరిగినప్పుడు భౌతిక దేహం నుండి ఉన్నప్పటికీ అతడు ముక్తాత్ముడే. సో ఎప్పుడైతే భగవంతునితో గల మన సంబంధాన్ని నిర్మించుకుంటాము, పునర్నిర్మించుకుంటాము, reestablishing our relationship with God. We had that relationship and we rejected it and we came down. We have to reestablish. మళ్ళీ మనం ఎప్పుడైతే దాన్ని నిర్మించుకుంటామో, ఆ సంబంధాన్ని పునర్నిర్మించుకుంటామో అప్పుడు మాత్రమే మనం ముక్తికి అర్హులవుతాము. అది ఆ సంబంధాన్ని గుర్తించకపోవడమే మన భౌతిక దుఃఖానికి కారణము. సో దీనికోసం మనం ప్రాకులాడాలి. తనకు గల నిత్య సంబంధమును మానవుడు పూర్తిగా ఎరిగినప్పుడే భౌతిక దేహం ఉన్నప్పటికీ అతడు ముక్తాత్ముడే అడుగు. సో ఎప్పుడైతే మనం ఆ సంబంధాన్ని గుర్తిస్తామో చేసే ప్రతి కార్యము వలన ఆయనకు ఉపయోగపడుతుందా, ఆయన వల్ల మనకి ముక్తికి ఉపయోగపడుతుందా అన్నది మనం ఆలోచిస్తున్న పనులు చేసుకుంటూ వెళ్తాము. దట్ ఈస్ వాట్ ఈస్ నీడెడ్. అదే మనకి కావాల్సిన విషయం. రైట్? ఎనీ క్వశ్చన్స్? సో నెక్స్ట్ వీక్ ఈ 26వ శ్లోకం నుంచి చూద్దాం. 28 29 is one of the small chapters, but next week 4 శ్లోకాలు చూద్దాం. So and then we'll revise on to the chapter and then move to 6th chapter. So we'll try to go a little fast. Now any questions? Bro, clear? ఇది కూడా కర్మే, అది కూడా చేయకుండా ఉండగలిగేలాగా చూసుకోగలగాలి. So there are some products actually చేసే ప్రోడక్ట్. అవి ఏం చేస్తాయంటే వాటికి మత్తు కలిగించేస్తాయి. They don't kill them. They take away that spirit of biting from them. Then they will figure out. They will. కాలుస్తున్నారా? అమ్మా భాగవతంలో అయితే క్లియర్ గా రాసి ఉంటుంది, దౌన్ చెప్పిన కర్మ వస్తుంది. ఎందుకంటే దాని డ్యూటీ అది చేసుకెళ్ళిపోతుంది. దానికి తెలియదు మనం హింసిస్తున్నాము, దాని పని చేసుకెళ్ళిపోతుంది. మనకు తెలుసు వచ్చి దాన్ని చంపేస్తున్నాము, అయినా సరే మనం చెప్తున్నాం కాబట్టి మనల్ని మనం రక్షించుకుంటానికి దాన్ని చేస్తున్నా అంతవరకు మాత్రం. అంతేగాని ఎక్కడ కనపడి వెళ్ళి చంపకుండా నా దగ్గరికి వచ్చినప్పుడు చంపుతున్నాను అంతే. ఇంకా అంతే. మనల్ని మనం ఎందుకు రక్షించుకోవాలి?
ఎందుకు రక్షించుకోవాలంటే అది మలేరియా వస్తుంది, ఎన్ని వస్తుంది, సో అలాంటి రాకుండా ఉండడానికి. కరెక్టే సార్. ఫర్ ద నీ సేవ కోసం నాకు ఈ బాడీ కావాలి. ఆ భావన ఉండగలిగితే పర్వాలేదు, ఆ భావన ఉండగలిగితే పర్వాలేదు. సో సో ఈ దోమ దోమ వచ్చింది కాబట్టి సినిమా సరిగ్గా చూడలేకపోతున్నాను అనుకుంటే పెద్ద భావన లేదు అక్కడ. అదోపి భావనతో ఆ చేస్తే భావనతో అప్పుడు ఈ రోజు నేను ఒక దోమను చంపాను, ఇన్ని దోమను చంపాను కాబట్టి ఒక ఎక్స్ట్రా రౌండ్ చేస్తున్నాను. దోమను చంపారు కాబట్టి ఇప్పుడు ఎక్స్ట్రా రౌండ్ చేయండి. అదో అందుకే దట్ ఈస్ నాట్ లైసెన్స్ టు కిల్. దట్ ఈస్ ద లాస్ట్ రిసార్ట్. దట్స్ ద లాస్ట్ రిసార్ట్. దోమతర పెట్టుకు పడుకోండి అమ్మా. బట్ నా చిన్నప్పుడు ఇలాగే అనుకున్నాను. అంటే నాకు ఇవన్నీ తెలియదు. నాకు ఇప్పుడు దోమ కూడా ఇదే కదా నన్ను చంపుతుందని చెప్పి విసిరేస్తాను. నన్ను కొట్టాలని పక్క వెళ్ళిపోయాను, అంతేనే చంపేవాడు కాదు. నాకు అది ఎలర్జీ అయింది. మాకు దోమలు చంపనిచ్చేవారు కాదు స్కూల్లోని. దోమలు చాలా ఎక్కువ వచ్చాయి, చుట్టూరు వెజిటేషన్ ఉండేది. కొబ్బరి నూనె కాగితానికి రాసి అక్కడక్కడ పెట్టేవారు. దోమ వాటికి అంటుకుపోతుంటే పొద్దున్న పెట్టి వాటిని దులిపేసేవాళ్ళం బయట. అది చావు, దానికి అంటుకుపోయి బికమ్ ఇన్కెపాసిటేట్ అనమాట. కొబ్బరి నూనె కాగితాలకు పెట్టి ఎంతవరకు పనిచేసేవో తెలియదు, వాటిని బయటకు తీసుకుని దులిపేసేవాడు. పెట్టినాము. But I'll tell you something. See, సో డెంగ్యూ ఫీవర్ వస్తుంది. నిజంగా దేహాత్మ భావం లేనివాడు ఫీవర్ వస్తాయేంటి, శరీరం పోతానేంటి, భగవంతుడి దగ్గరికి ఇంకా గమ్మున వెళ్ళడానికి శరీరం పోతుందిలే, అంత స్థితిలో మనం లేము. బట్ బేసికలీ ఆ స్థితిలో నిజంగా స్టేట్ లో అంటే కృష్ణ విల్ టేక్ కేర్ ఆఫ్. విశ్వాసం, అది విశ్వాసం క్వశ్చన్ అంటే అదే విశ్వాసం క్వశ్చన్. అదే అర్థమవుతుంది కదా. విశ్వాసం ఇప్పుడు వెళ్ళి డెంగ్యూ ఫీవర్ తెచ్చుకోమని కాదు, మై గోల్ ఈస్ నాట్ దాట్. బట్ బేసికలీ చెప్తున్నాను, ఆ భావన, దోమని మా టీచర్ ఉండేవాడు, దోమని చంపేస్తావు, చచ్చినా చచ్చిపోయి నువ్వు మెంటల్ గా దాన్ని చంపేస్తావు అనేవాడు. అది చచ్చేది కాదు కానీ నువ్వు మెంటల్ గా దాన్ని చంపేస్తావు అనేవాడు. అంటే నీకు ఆ పాపం వచ్చేసింది అనేవాడు. దుర్యోధను యుద్ధంలో చంపడానికి, దోమను చంపడానికి. దోమ దుర్యోధనులాగా బిహేవ్ చేయలేదు, మనల్ని హామ్ చేస్తుంది. దుర్యోధను చాలా చాలా దుర్మార్గంగా చేశాడు. బేసికలీ కృష్ణుడినే హామ్ చేసుకొచ్చాడు దుర్యోధను. సో రెండిటికి దుర్యోధన్ని చంపడం జస్టిఫికేషన్ ఏమి కాదు, దుర్యోధన్ని చంపడం కూడా జస్టిఫికేషన్ ఏమీ లేదు. అర్జునుడు కాన్షియస్నెస్ ఏమిటి అనేది క్వశ్చన్ అర్థవుతుంది కదమ్మా. దుర్యోధన్ని చంపాడా, అక్కడ ఎదురుగున్నది దుర్యోధనుడు అన్న భావన కూడా లేదు అర్జునుడికి. కృష్ణుడు కురుక్షేత్ర యుద్ధం ఉన్నాడు, చేస్తున్నాను. దుర్యోధనుడు నాకు ఇంత హాని చేశాడు కాబట్టి, ఇక్కడ కూడా భగవద్గీతలో రాదు అది. వాడు నిన్ను అంత అవమానించాడు కాబట్టి నువ్వు చంపు అన్న మాట లేదు. అంత అవమానించాడు కాబట్టి నువ్వు చంపు అనుకుంటే ఆ కర్మంతా స్వీకరించినట్టే, బేసికలీ. సో ఆ భావన ఎక్కడా లేదు. దుర్యోధనుడు చస్తేనా చంపకపోయినా నాకు లెక్కలేదు అన్న భావంతోనే అర్జునుడు యుద్ధం చేశాడు. కృష్ణుడు చంపమన్నాడు కాబట్టి యుద్ధం చేశాడు స్వరూపంలో సో ద బాటమ్ లైన్ ఈజ్ అవర్ కాన్షియస్నెస్. నా సుఖం కోసం ఈ దోమను చంపేశాను అనుకుంటే దట్ ఈస్ ఇట్ సెల్ఫ్ కర్మం తీసుకొచ్చేస్తుంది. ఈ దోమ నన్ను ఇబ్బంది పెడుతుంది, పూజ చేసుకోనివ్వట్లేదు, దీన్ని దూరం చేయాలి అన్న భావనని మనం ఆలోచిస్తే దూరం అవుతుంది. బేసికల్ గా చంపాల్సిన అవసరం లేకుండానే గట్టి, దట్స్ ద లాస్ట్ రిసార్ట్ కింద చంపాలి తప్పితేనమ్మా బై అండ్ లార్జ్ చంపిన మాట ఎక్కడా లేదు. అర్జునుడు రాజ్యం కోసం చంపాడు అన్న భావన ఎక్కడా లేదు. రాజ్యం కోసం అయితే నాకు ఇది అక్కర్లేదనే అన్నాడు కదా. అటువంటి వ్యక్తి చంపగలిగాడు అంటే ఏమిటి అంటే భగవద్గీతను అర్థం చేసుకున్నాడు. ఇక్కడ ఎంకరేజ్ చేయలేదు. నువ్వు కాకపోతే నేనైనా చంపేస్తాను, నాకు సర్వీస్ కింద నువ్వు చెయ్యి అన్నాడు తప్పితే నీకు కీర్తి వస్తుంది కావాలని చేసుకో, కావాలి దీనివల్ల కీర్తి వస్తుందేమో, ఫైనల్ గా నీ ఇష్టం అని చెప్తాడు. ఇదంతా అర్థం చేసుకుని యుద్ధం చేస్తే చేయి లేకపోతే మానేసాయి అంటాడు.
అధర్మం ధర్మం కోసం చేసిన యుద్ధం కదా ప్రభు అది. అధర్మం ఎక్కువైందని కాబట్టి కృష్ణుడు ఆ అధర్మాన్ని తీసేసి కృష్ణుడు చేయడానికి కృష్ణుడు ఆ ధర్మాన్ని అధర్మాన్ని అర్జునుడి చేతిలోకి ఎప్పుడూ తీసుకోలేదు. ఆ, అర్జునుడు చేయలేదు, బట్ కృష్ణుడు Right. అధర్మాన్ని Yes. తీసుకోవడానికి ఈయన ఈ రోజు వెపన్లా మీకు వాడాడు. పక్కన కృష్ణుడు నించిన దోమను చంపమంటే చంపండి, ప్రాబ్లం లేదు. ఇక్కడ కాదు, అంటే అర్జునుడి దుర్యోధనుడి చంపడానికి దోమను చంపడానికి ఉన్న తేడా ఏమిటయ్యా అంటే, ఈ రోజు కృష్ణుడు మీ పక్కన నుండి దోమను కాదు ఎవరిని చంపమన్నా మీరు చంపండి. దోమ దగ్గర వచ్చేసరికి దోమ ధర్మం దోమ చేస్తుంది. దోమ తన ధర్మం తను చేస్తుంది. దుర్యోధన ధర్మం తన ధర్మం తను చేయలేదు. తన ధర్మం తను చేయలేదు. సో దానికి కంపారిజన్ లేదని చెప్తున్నాను ప్రభు. లేదు, బట్ స్టిల్ దట్ డస్ నాట్ గివ్ యూ లైసెన్స్ టు కిల్ దుర్యోధన. దోమ నాకు తెలియదు, మోసం ఇచ్చినది. గుడ్ క్వశ్చన్. స్వర్గం వీర స్వర్గం అయితే వస్తుంది. మీరు అన్నది కూడా కరెక్టే. కృష్ణుడు కనుచూపులో జరిగిన యుద్ధం, కృష్ణుడు దాటికి వెళ్ళిన బాణం, ప్రతి ఒక్కడికి మోక్షం వస్తుంది, ఇంక్లూడింగ్ దుర్యోధన. వెంటనే వచ్చిందా లేదా అనేది విషయం. భీష్ముడికి మోక్షం వచ్చింది, భీష్ముడికి వెంటనే మోక్షం వచ్చింది. మోక్షం కూడా వాళ్ళ కాన్షియస్నెస్ ని బట్టి ఉంటుంది, చనిపోయేటప్పుడు వ్యక్తి తాలూ కాన్షియస్నెస్ ని బట్టి ఉంటుంది. మోక్షం వస్తుంది, కర్మ తీరిపోయిన వెంటనే మోక్షం వస్తుంది. అర్థమవుతుంది కదమ్మా, కర్మ తీరిపోయిన వెంటనే మోక్షం వస్తుంది. మళ్ళీ చెడు కర్మ చేసే అవకాశం లేకుండా మోక్షం వస్తుంది. అర్థమవుతుంది కదా. కర్మ జంతు జీవనము మళ్ళీ చేసే కార్యం వల్ల వాటికి కర్మ రాదు. దోమకి మనం పుట్టినంత మాత్రం దానికి కర్మ రాదు. కర్మ అనుభవించడానికి దోమ కింద పుట్టింది. సో యుద్ధంలో చనిపోయిన వాడికి స్వర్గం వెళ్ళిపోతాడు. యుద్ధంలో చనిపోయాడు కాబట్టి క్రెడిట్స్ వచ్చినాయి, స్వర్గానికి వెళ్ళిపోయి క్రెడిట్స్ అవగానే భూమి మీద వచ్చేస్తాడు. మళ్ళీ మనిషి కింద వస్తాడో లేదో అనవసరం. కర్మలు తీరేంత వరకు జంతు జన్మలు ఎత్తి డైరెక్ట్ గా మోక్షం వస్తుంది. ఎందుకంటే కృష్ణుడు కనుచూపులో చనిపోయారు కాబట్టి మోక్షం అయితే వచ్చింది. కర్మను అనుభవించకుండా మాత్రం రాదు. కర్మను అనుభవించకుండా రాదు. మనకేంటి, కర్మను అనుభవిస్తున్నాం, కొత్త కర్మ క్రియేట్ చేసుకునే అవకాశం కూడా మనకుంది. మానవ జన్మే నీది ఆఖరి జన్మ, మోక్షం ఆల్రెడీ మీ దీంట్లో ఉంటే దెన్ యూ విల్ లీడ్ దిస్ లైఫ్ ఇన్ ఎ డిఫరెంట్ వే. భగవంతుడు అలాంటి వాళ్ళని కూడా పంపిస్తాడు అనే కాజ్, ఒక కార్యం మీద పంపిస్తాడు. అలాంటి వాళ్ళు మోక్షం ఆల్రెడీ రాసింది వాళ్ళ పేరు మీద, వాళ్ళు వచ్చి వాళ్ళ కోసం ఒక కార్యం మీద భగవంతుడు వాళ్ళని పంపిస్తాడు. మనం ఈ పర్సానిఫై చేస్తాం, గంగాదేవిని కానీ, తులసీదేవిని కానీ, భూదేవిని కానీ, వీళ్ళందరూ మోక్షం వచ్చిన వాళ్ళే, కానీ ఒక కార్యం మీద భూమి మీదకి వస్తున్నారు. ఏమిటయ్యా, అందరికి గంగా స్నానం చేస్తే ఆ మోక్షం రావాలి అన్న భావనతో గంగాదేవి చేస్తున్న సర్వీస్. They're all people in eternal world. They have a position in eternal world. They're all his devotees coming to serve his cause. ఆయన కాజ్ ఏంటి, మనలాంటి వాళ్ళకి ముక్తి పొందే మార్గంలోకి తీసుకెళ్ళడమే మన కాజ్. భూమి కర్మభూమిని క్రియేట్ చేసింది. ఆ కర్మభూమి వలన మనము ఈ జన్మతోని ముక్తి పొందడం కోసం ఉపయోగించుకోవడం అంటే భూమిని సార్థకతం చేసినట్టు. రైట్? కన్ఫ్యూజనా? సో అదమ్మా, ఈ విధంగా అవుతుంటాయి మా క్లాసులు. సో డూయింగ్ దిస్ క్లాస్. సో we try to do more shlokas, but this is how it happens. 10:30 నుంచి 10 నుంచి 12 లేట్గా వస్తే, ఇంకా వాళ్ళు లేట్గా వస్తే నేను అరగంట లేట్గా ఎన్సిసి క్లాస్ అయింది అక్కడ. సో ఇక్కడతో ఆపుతున్నానమ్మా, మనం నరసింహార్తి పాడుకుందాం. నెక్స్ట్ రికార్డింగ్ ఆపేస్తాను.